టీడీపీ నేతల తప్పుడు ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ టీడీపీ ఎంపీ కనకమేడల విలువలు లేని వ్యక్తి అని మండిపడ్డారు ఎంపీ రెడ్డప్ప. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరిని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అధికారులను బదిలీ చేయించారని ఆరోపించారు. ఇక చంద్రబాబుకు సీఎం అయ్యే ఛాన్స్ ఆయన జాతకంలో లేదంటూ ఎద్దేవా చేశారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి. కనకమేడల రవీంద్ర గారికి తెలియజేసేది ఏంటంటే, మీరు మాజీ ఎంపీ మాత్రమే. మీ అఫిషియల్ కెపాసిటీతో రాజ్యసభ మెంబర్గా చాలా మీ పరపతిని ఉపయోగించి ఢిల్లీలో పురంధేశ్వరి గారి సహాయంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్లందరినీ కూడా మార్పించేసి ఎలక్షన్ కమిషన్ మీ చెప్పు చేతుల్లో ఉన్నట్టు అభిప్రాయాన్ని ఓటర్ల మనసులో నాటుకునేట్టు చేసి చాలామంది రాష్ట్రంలో సంబంధించిన ఉన్నతాధికారులను సస్పెండ్ చేయించడము, ట్రాన్స్ఫర్ చేయించడము. మీకు ఎంత అధికారం ఉందో నాకు తెలియదు, కానీ పురంధేశ్వరి నామంతో చేతులు కలిపి ఇలాంటి జగుల్బాజీ పనులు చేసిన దానికి మాకు నిజంగా ప్లస్ పాయింట్ అనుకుంటున్నా ఎలక్షన్ టైంలో. ఈ ఎలక్షన్ మీరు కౌంటింగ్ తర్వాత అంటున్నారు కదా, కౌంటింగ్ తర్వాత మీరు ఎప్పుడు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు చిచ్చుగా ఓడిపోతాడు. తెలుగుదేశం పార్టీకి నిజంగా సమాధి కట్టడానికి ప్రజలు ఓటర్లు నిర్ణయించుకున్నారు. ఇది నగ్న సత్యం. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో కొన్ని మీడియా ఛానళ్ళు అవాస్తవాలు చెప్పినాయి. ఫ్లైట్ టికెట్లన్నీ ఖాళీలు ఉన్నాయి, రూములన్నీ ఖాళీలు ఉన్నాయి, రెడీసన్ను, నోవాటెల్లు ఇవి వాళ్ళకు వంతపాడే లాడ్జీలు అనే విధంగా ఈరోజు పేపర్లో వేశారు. అంటే లాడ్జీలకు కూడా పార్టీలకు సంబంధించి ఫుల్ అయిపోయినాయని చెప్పే సంస్కృతిలో వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళొక బుర్ర అల్జీమర్స్ వ్యాధికి సంబంధించినట్టుగా ఉంది. కారణం ఏమిటంటే, దింపుడు గళ్ళ ఆశలాగా 4వ తారీఖు చూడు మా ప్రభుత్వం వస్తుంది, 4వ తారీఖు చూడు మా ప్రభుత్వం వస్తుంది, దింపుడు గడ్డ ఆశ కోరికలు ఉంటాయి. చనిపోయిన శవం లేసి కూర్చుంటుంది దింపుడు గళ్ళం దగ్గర కోరిక ఉంటుందో అట్లా 4వ తారీఖు మీద భ్రమంలో మాయలో ఉండారు. ఈ మాయలో నుంచి వాళ్ళకి తెర దిగాలంటే 4వ తారీఖు సాయంకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డేట్ ప్రకటిస్తారు. కాబట్టి ఆ రోజుకి కానీ ఈ భ్రమంలో నుంచి వాళ్ళు బయటికి రారు. కళ్ళలో తప్పితే నిజానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీఎం అయ్యే పరిస్థితే ఇక లేదు. అతనికి ఆ జాతకం కూడా లేదని నేను మీకు తెలియజేసుకుంటున్నాను.